హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము పప్పు పులుసు కాలీఫ్లవర్ కూర ప్రిపేర్ చేసుకుందాము. పప్పు పులుసుకి కావాల్సినవి కూరగాయ ముక్కలు, ఆనపకాయ, బెండకాయ, ములక్కాడ, టమాటా, చిన్న బంగాళదుంప ముక్క తీసుకున్నాను. అలాగే చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, సాంబార్ పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటున్నాను. పప్పు నానబెట్టుకోవాలి. 1 గంట నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా పట్టదు. అలా నానబెట్టి ఉంచుకున్నాను. ఒక పక్కన కూరగాయ ముక్కలు ఉడికించుకుంటున్నాను. కొంచెం నీళ్లు పోసుకొని గిన్నెలో స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి అందులో ములక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి ఉడికించుకుంటున్నాను. ఇంకో పొయ్యి మీదేమో కుక్కర్లో కందిపప్పు, ఆనపకాయ ముక్కలు ఉడికించుకుంటున్నాను. ఆనపకాయ ముక్కలు తొందరగా ఉడకవు కదా, కొంచెం టైం పడుతుంది. అందుకని పప్పులో వేసేసి ఆనపకాయ ముక్కలు ఉడికించుకుంటున్నాను. ఇంకో పక్కన స్టవ్ వెలిగించి పోపు పెట్టుకుంటున్నాను. ఈ ముక్కలు ఉడికిపోయాయి, అలాగే పప్పు కూడా ఉడికిపోయింది. అందుకని పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుని సాంబార్లో కలిపేసుకుంటున్నాను ఈ పోపు. అలాగే ఉడికించుకున్న కందిపప్పు, ఆనపకాయ ముక్కలు కూడా ఉడికించుకున్న ముక్కల్లో కలిపేసుకుంటున్నాను. చింతపండు రసం పోసుకుని పోపు వేసేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు, సాంబార్ పొడి, పసుపు వేసుకున్నాను. ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు, కందిపప్పు మెత్తగా ఒకసారి గరిటతో ఇనిపేసుకుని ఇందులో కలిపేసుకున్నాను. పోపు కూడా కలిపేసుకున్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు మరగనిస్తే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటి స్మెల్, ఫ్లేవర్ అన్నీ పడుతుంది ఒకదానికొకటి. ఇప్పుడు కాలీఫ్లవర్ కూర చూద్దాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేయించుకుని పోపు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగితే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ వేగిన తర్వాత బాగు చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొద్దిగా కారం, బాగా కలుపుకోవాలి. పచ్చి బఠానీ, కాలీఫ్లవర్ ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం చిన్న గ్లాసులో సగం నీళ్లు పోసుకుంటే చాలు కూర ఉడకడానికి. అందులో ఉన్న తడితోటి మగ్గిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటేను
సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టాలి. అంతే, 10 నిమిషాల్లో కూర తయారైపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెడితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకి పడుతుంది. అంతేనండి, సాంబారు కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయాయి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేనండి, బాయ్ అండి. మళ్ళీ మరో వీడియోతో